ఈరోజు మందారం మొక్కకి ఒక మంచి ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి ఇవ్వబోతున్నానండి. దాని గురించి ఎంతో కష్టపడకుండా మన కిచెన్‌లో దొరికే వాటితోనే ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లోనే అంటే ఓన్లీ మందారం మొక్కకే కాకుండా ఏ పూల మొక్కకైనా అండి చామంతి, గులాబీ, మల్లె పువ్వులు ఏ పూల మొక్కకైనా మీరు ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. చాలా అంటే చాలా ఈజీగా ఇవ్వచ్చు మీరు. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హరిక క్రియేటివ్ ఐడియాస్. మందారం మొక్కకి ఫర్టిలైజర్ ఇచ్చే ముందు కొన్ని విషయాలు తెలుసుకుందామండి. ఫర్టిలైజర్ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు అసలు ఇన్ఫర్మేషన్ అనేది అర్థం కాదు. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూశారు అంటే మీరు కూడా ప్రిపేర్ చేసి మీ మొక్కలకి ఇస్తే ఇంత మంచిగా పువ్వులు తీసుకోవచ్చు మీ మొక్కల నుంచి. మందారం మొక్కకి ఎప్పటికప్పుడు పండిపోయిన ఆకుల్ని ఇలా ముందు రోజు పూసిన వాడిపోయిన పువ్వుల్ని ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తూ ఉండాలండి. అలా రిమూవ్ చేసిన పువ్వుల్ని ఆకుల్ని మనం అదే కుండీలో వేసాము అంటే అవే ఫర్మెంట్ అయిపోతూ ఉంటాయి. లోపల మనం రెగ్యులర్గా వాటర్ పోస్తాం కదా, ఆ వాటర్కి అది మట్టిలో కలిసిపోయి మంచి ఫర్టిలైజర్ దానికి ఇస్తుందండి. అందుకని దాన్ని ఎక్కడ పడేయకుండా ఏ చెట్టుది ఆ చెట్టుది అదే కుండీలో వేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మందార పువ్వులకి చిన్న కుండీలో కూడా మనము ఎక్కువ పువ్వులు తీసుకోవాలన్నా కూడా ఏదో ఒక ఫర్టిలైజర్ ఇవ్వాలండి. ఏదో ఒక ఫర్టిలైజర్ అంటే మనకు కెమికల్ ఫర్టిలైజర్ కాకుండా ఆర్గానిక్ ఫర్టిలైజర్ మన కిచెన్లోనే దొరికే వాటితోటి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కుండీ చూస్తున్నారు కదండి, ఇలాంటి కుండీలో మాత్రం మొక్కలు అస్సలు పెట్టకండి. ఇలాంటి కుండీలో మొక్కలు పెట్టారు అంటే అసలు ఊరికే ఎండకి వానకి తడిచిపోయి ఊరికే పగిలిపోతున్నాయండి. ఇలాంటి కుండీలో మాత్రం మొక్కలు అస్సలు ప్రిఫర్ చేయకండి. నెక్స్ట్ వచ్చేసి కుండీలలో ఏవైనా పిచ్చి మొక్కలు ఉంటే ఎప్పటికప్పుడు రిమూవ్ చేయండి. మీరు కానీ నెగ్లెక్ట్ చేశారు అంటే మాత్రం మన మెయిన్ మొక్క కంటే ఈ మొక్కలు మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అన్నీ తీసుకొని అవే బలంగా పెరుగుతాయి. మన మొక్కలకి గ్రోతింగ్ అనేది ఉండదు. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఆ గడ్డి మొక్క తీయడానికి ఎంత కష్టమైందంటే అప్పటికి నా సాయిల్ మొత్తం పొడి పొడిగా ఉంటుంది. అయినా సరే బాగా రూట్ లోపలికి వెళ్ళిపోయినాయి. వచ్చేయండి మనం ఫర్టిలైజర్ చూద్దాము. ఇదేనండి ఫర్టిలైజరు. ఈ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేయడానికి నేను బియ్యం కడిగిన నీళ్ళు అండ్ శనగపప్పు ఉంటుంది కదండి, పచ్చిపప్పు, ఇవి రెండు కడిగిన వాటర్ని ఫర్మెంట్ చేశాను. కంప్లీట్గా ఒక 3 days ఫర్మెంట్ చేశాను. అంటే ఈ పప్పులనే కాదండి, మనం కిచెన్లో రెగ్యులర్గా టిఫిన్కి వాడుతూ ఉంటాం కదా, మినపప్పు కానీ బియ్యం కడిగిన వాటర్ అయితే మనకి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఇవేమి ఇంకా నుంచి కిచెన్లో షింక్లో మాత్రం అస్సలు పడిపోయకండి. మన కిచెన్లో అంటే వెజిటేబుల్స్ కడిగిన వాటరు, ఆకుకూరలు కడిగిన వాటరు, బియ్యం కడిగిన వాటరు అండ్ పప్పులు కడిగిన వాటర్, ఏ వాటర్ అయినా సరే ఇంక నుంచి షింక్లో మాత్రం పడబోయకండి. ఇలా ఒక బకెట్లో స్టోర్ చేసి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇలా 3 days వరకు ఫర్మెంట్ చేయాలండి. ఫర్మెంట్ చేయడం వల్ల మనకి మంచిగా రిజల్ట్ వస్తుంది. నేను ఒక 3 days వరకు ఫర్మెంట్ చేశానండి. ఈ ఫర్మెంట్ చేసిన దానిలో ఇదండి టీ పౌడరు అంటే నేను వాడుతుంది వచ్చేసి ఫ్రెష్ టీ పౌడరు. మీరు టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళైతే ఎప్పుడు టీ పౌడర్ అప్పటికి అంటే మనం టీ పెట్టుకున్న తర్వాత వస్తుంది కదండి గిన్నెలోది, అది మంచిగా వాష్ చేసుకొని వాటర్ అన్నీ వడకట్టేసి మంచిగా గాలికి ఆరపెట్టుకోండి. ఇలా ఆరపెట్టుకొని ప్రతిరోజు స్టోర్ చేసి పెట్టుకోండి ఒక డబ్బాలో. ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నదని ఇది మనకి మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అంటే నా దగ్గర వాడింది లేదు కాబట్టి నేను ఫ్రెష్దే యూస్ చేస్తున్నాను. మీరు వాడింది అయితే ఒక 3 స్పూన్స్ వేసుకోండి. నేను ఫ్రెష్ది కాబట్టి 1.5 స్పూనే యూస్ చేస్తున్నాను. మీరు వాడింది అయితే 3 స్పూన్స్ యూస్ చేసుకోండి. ఈ టీ పౌడర్ వల్ల మనకి మొక్కలకి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి. మంచి నైట్రోజన్ వస్తుంది మన మొక్కలకి. ఇలా రావడం వల్ల పువ్వులు పెద్ద సైజులో పూస్తాయి అండ్ మంచి కలర్లో పూస్తాయి. మీరు వాడి చూడండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇదైతే మీరు వాడి రిజల్ట్ మీరే చూస్తున్నారు కదండి. నేను ఫ్రెష్ టీ పౌడర్ కాబట్టి 1.5 స్పూన్ వేసుకున్నాను. మీరు వాడుకున్నదైతే 2 నుంచి 3 స్పూన్స్ వేసుకోవచ్చు. 3 స్పూన్స్ అయితే వేసుకోండి ఈ వాటర్కి. అంటే మన దగ్గర మొక్కలు ఎన్ని ఉన్నాయి వాటికి తగ్గట్టు మనం ప్రిపరేషన్ చేసుకోవాలి కదండి. ఇది వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక 1 day వరకు ఫర్మెంట్ చేయండి. ఎందుకంటే మన టీ పౌడరు వేసాం కదా, అది వాటర్లో కలవడానికి ఒక 1 day వరకు ఫర్మెంట్ చేయండి. ఈ ఫర్మెంటేషన్ ఎట్లా ఉండాలి అంటే వాటర్ పోసేసి టీ పౌడర్ వేసిన తర్వాత వాటర్ పోసి దీనిపైన ఒక క్యాప్ పెట్టేసి ఎక్కడన్నా సెమీ షేడెడ్ ఏరియాలో పెట్టండి. ఎండలో మాత్రం అస్సలు పెట్టకండి, షేడెడ్ ఏరియాలో పెట్టండి. లిడ్ మాత్రం కంపల్సరీ పెట్టండి. లిడ్ పెట్టడం వల్ల తొందరగా ఫర్మెంట్ అవుతుంది. ఈ ఫర్మెంట్ చేసినవి మనం మొక్కలకి ఎట్లా ఇవ్వాలి అంటే ఆ పెద్ద సైజు కుండీలకైతే 1 గ్లాస్ ఇవ్వండి, ఒక ఫుల్ గ్లాస్ ఇవ్వండి. చిన్న సైజు కుండీలకైతే ఒక హాఫ్ గ్లాస్ ఇవ్వండి.
ఎందుకంటే ఆహ్, మనం ఇంత కష్టపడి ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకున్నాం కదండీ! ఇవి డ్రైన్ అవుట్ అవ్వకుండా అంటే మనం డ్రైన్ అవుట్ అయితే మనకి ఏం రిజల్ట్ ఉండదు. డ్రైన్ అవుట్ అవ్వకుండా కొంచెం కొంచెంగా ఇవ్వాలి. మట్టి పీల్చుకునేంత వరకే ఇవ్వాలి. చూడండి కలర్ కూడా చేంజ్ అవుతుంది నాకు. ఎందుకంటే టీ పౌడర్ కొంచెం కొంచెంగా ఫర్మెంట్ అయితుంది వాటర్‌లోకి. ఆహ్, మనం రెగ్యులర్‌గా టీ పౌడర్‌ని వాడుకోవచ్చు. మనము యూజ్ చేసిన టీ పౌడర్ ఉంటది కదండీ! రెగ్యులర్‌గా మనం మట్టి భాగంలో ఇవ్వచ్చు. ఇలా ఇచ్చామంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటది. ప్లీజ్ అండి మన ఛానల్‌ని విజిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. అది చూస్తున్నారు కదండీ! పువ్వులు ఎంత పెద్ద సైజులో పూసాయంటే నాకు. చెట్టు చాలా చిన్న చెట్టు అయినా సరే పువ్వులు మాత్రం పెద్ద సైజులో పూస్తాయి. ఎందుకంటే నేను రెగ్యులర్‌గా ఆర్గానిక్ ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేసి మొక్కలకి ఇస్తూ ఉంటానండి. నేను ఇచ్చే ప్రతి ఫర్టిలైజరు నేను మన ఛానల్‌లో అప్లోడ్ చేశాను. ప్లీజ్ ఒకసారి మన ఛానల్‌ని విజిట్ చేయండి. మీ సపోర్ట్ అనేది మన ఛానల్‌కి అందివ్వండి.